కారణం ఏంటి ఏంటి వినపల్లె దీపిక అనే 3 అక్షరాలు మడకశిర నియోజకవర్గం నుంచి భారతదేశ ఎల్లలు దాటి ప్రపంచం మొత్తం వినిపిస్తా ఉంది. పేదరికం అడ్డు రాలే, అంగవైకల్యం అడ్డు రాలే. చిన్నప్పటి నుంచి ఏ అంగవైకల్యాన్ని చూసి అవమానపరిచారో దాన్నే ఆయుధంగా తీసుకొని భారతదేశ ప్రధానమంత్రి చేత శభాష్ అనిపించుకున్న నా సోదరి దీపికను ఆశీర్వదించడానికి, స్వాగతించడానికి మడకశిర నియోజకవర్గంలో ఉన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు స్ఫూర్తి కలగాలని, మీకు చైతన్యం కలగాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అనేక అవకాశాలు ఉన్నాయి మీరందరూ చదువుకోవడానికి, అనేక అవకాశాలు ఉన్నాయి మీరు జీవితంలో సాధించడానికి. అయినా సరే అన్నీ ఉన్న కొంతమంది విద్యార్థులు చదువులో వెనకబడుతూ ఉంటారు. మీ అందరికీ ఆత్మస్థైర్యం ఈరోజు దీపిక, ఈరోజు మీ అందరి స్ఫూర్తి దీపిక. అవకాశాలు లేని చోట అవకాశాలని సృష్టించుకొని దేశం గర్వించదగ్గ బిడ్డగా, పేదరికం, కడు పేదరికం, తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఆమె కుటుంబ స్థితిని, గతిని మార్చినటువంటి దీపికని మీరందరూ ఆదర్శంగా తీసుకోవాలి. సాధించాలనే తపన, ఏదైనా సాధించాలనే తపన ఉండి సాధనతో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన దీపికను మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. అనేక అవమానాలుంటాయి, అనేక బాధలుంటాయి, కష్టాలుంటాయి. జీవితంలో సక్సెస్ ఏది అంత ఈజీగా రాదు. సక్సెస్ ఒక్కసారి వస్తే సమాజం స్వాగతం పలుకుతుందనడానికి ఈరోజు దీపికకు మీరందరూ పలికిన స్వాగతం ఒక నిదర్శనం. అందుకే మీ అందరికీ, విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వాలు అన్ని రకాలుగా మీకు ప్రోత్సాహకాలు అందిస్తూ ఉన్నాయి. క్రీడల్లో, చదువులో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ప్రతి ఒక్క విద్యార్థిని ఒక దీపిక కావాలి. ప్రతి ఒక్క విద్యార్థి దీపికను స్ఫూర్తిగా తీసుకోవాలి. మీరు ఒక్కసారి ఆమె మాటల్లో ఆమె జీవిత చరిత్రని కానీ, లేదా ఆ అమ్మాయి పడ్డ కష్టాలు కానీ, స్కూల్లో చేర్పిస్తే ఆ స్కూల్లో ఆమెకున్నటువంటి లోపాన్ని ఎత్తి చూపుతూ అవమానపరిస్తే అవమానం దగ్గర ఆగిపోలే, ఆమెని మానసికంగా హింసిస్తే హింస దగ్గర ఆగిపోలే. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో చదువుకొని కర్ణాటక నుంచి ఆ రాష్ట్రానికి ఆడి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఈ గడ్డకు పేరు తీసుకొచ్చి ఎక్కడ అవమానాలు, బాధలు, కష్టాలు, ఆమెకున్నటువంటి పరిస్థితులు ఏవి దీపిక విజయానికి అడ్డు రాలేదు. దానికి కారణం అచంచలమైన ఆత్మవిశ్వాసం, అచంచలమైన ఆత్మస్థైర్యం. నేను మహిళని, నేను బాలికని, నాకు అంగవైకల్యం ఉందని ఎక్కడ ఆత్మన్యూనత భావానికి లోను కాకుండా ఆత్మస్థైర్యంతో ఈరోజు విజయం సాధించింది. గెలిచిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం స్వాగతం పలికింది. 2వ రోజు భారతదేశ ప్రధానమంత్రి స్వాగతించారు. 3వ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారంటే విజయానికి ఉన్నటువంటి విలువ తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కళాశాలలు, హాస్టల్స్, పాఠశాలల్లో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు విద్యార్థులు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసే విధంగా ఈరోజు విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాల్సిందిగా విద్యార్థులకి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, నేను మడకశిర శాసనసభ్యుడిగా నేను సగౌరవంగా, గర్వంతో, గౌరవంతో కుమారి దీపిక నా మడకశిర బిడ్డ అని గర్వంగా ఈ వేదిక ద్వారా తెలియజేసేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశా.
పబ్లిసిటీ కోసం కాదు, మీ అందరికీ ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం దీపికని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చా. అదేవిధంగా జీవితంలో సక్సెస్ సాధించిన ఐఏఎస్ గారిని, ఐపీఎస్ గారిని, నటనలో కష్టపడి పైకొచ్చిన సాయి కుమార్ గారిని, రాజకీయాల్లో సక్సెస్ అయిన సవితమ్మ గారిని, సింధూర గారిని విజయాలకి గుర్తులుగా మీ ముందుకు తీసుకొచ్చాం. మీరందరూ స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆత్మనూనిత భావాన్ని వదిలి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తారా? వినపల్లే. ఈరోజు దీపిక తల్లిదండ్రుల గర్వం, దీపిక తల్లిదండ్రుల ఆత్మగౌరవం, మడకశిర కుగ్రామంలో, ఆ గ్రామంలో కూడా వాళ్ళు అనేక అవమానాలు పొందింటారు. ఈరోజు ఇంతమంది మహామహులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల్ని సైతం ఆ తల్లిదండ్రుల్ని గర్వంగా దీపిక నా కూతురని చెప్పుకునేదే కాకుండా వాళ్ళు కూడా సమాజంలో గౌరవించబడతారంటే దానికి ఒకే ఒక్క కారణం, ఒకటి చదువు, 2 క్రీడలు. రెండిట్లోనూ సక్సెస్ అయింది దీపిక. మనకు అన్ని అవకాశాలు ఉంటాయి, అయినా పట్టించుకోం కదా. పట్టించుకుంటామా? ఈరోజు మీ మనసులో బలంగా అనుకోండి, మీకు ఏది ఇష్టమో దాని గురించి ప్రయత్నం చేయండి. సహకరించే కళాశాలలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. ఖచ్చితంగా సక్సెస్ కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకా అతిథులు అనేక మంది ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు పుట్టపర్తి శాసనసభ్యురాలు సోదరి సింధూర గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. నా జీవితం సార్థకం అనుకుంటాను. మా నాన్న ఆస్తి ఉందో లేదో తెలీదు, మీరందరూ నాకు ఆస్తి. నాకు ఏం మాట్లాడాలో ఏంటో నాకు ఇంకొకటి కూడా అర్థం కావట్లేదు. నాకు ఏడుపు వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే, ఇంత అభిమానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రాజు సార్, ఇంత మంచి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. మళ్ళీ నాకు బాబాయ్ తిప్పేస్వామి అంకుల్, చాలా థ్యాంక్ యూ అంకుల్. నేను 2019లో బ్లైండ్ క్రికెట్కి నేను జాయిన్ అయ్యాను. నేను మొత్తం కర్ణాటకలోనే స్టడీ చేశాను. అప్పుడు నేను 2019లో ఆంధ్ర బోర్డ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందుకే నేను అన్ని స్టడీ మొత్తం నేను కర్ణాటకలోనే చదివాను. అందుకే నాకు కర్ణాటక బోర్డ్ నుంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఒకటే కారణం, మహాంతేష్ సార్, క్యాబీ, సమర్థనం చాలా చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. అంటే సొసైటీలో బ్లైండ్ అంటే ఏంటో ఒక తక్కువలో చూస్తారు అందరూ. మాకు లేదు, మీకు కూడా అవుతుంది, మీకు కూడా ఏమైనా సాధిస్తారు అని మమ్మల్ని ప్రోత్సహిస్తారు మహాంతేష్ సార్. మీకు అందరికీ తెలియదు అనుకుంటాను, మహాంతేష్ సార్ టోటలీ బ్లైండ్. ఆయన టోటలీ బ్లైండ్. 16 సంస్థలు స్థాపిస్తారు వాళ్ళు ఇండియాలోనే. సమర్థనం ఫౌండేషన్. నిజంగా నాకు మహాంతేష్ సార్ ఇన్స్పిరేషన్. నేను రాజు సార్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతాను. నాకు ఒక ఆశ, నేను కూడా రాజు సార్ లాగా అందరికీ నాకు సేవ చేయాలని నా ఆశ. ఆయన ఎంత అంటే ఒక నేను ఎమ్మెల్యే, నేను హై లెవెల్లో ఉండాలి అని కొంచెం కూడా సార్కి ఒక
ఏమంటారు, గర్వం లేదు ఆయనకి. నిజంగా నేను ఎన్నోసారి నాకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు చూశాను నేను. అంటే మడాక్షిలో ఎమ్మెల్యే వస్తుంటారు, ఇలాంటి ఎమ్మెల్యే సార్ మాకు దొరకడం మా అదృష్టం. ఖచ్చితంగా సార్, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మడాక్షిరా ఎవరికి తెలీదు, సారు అందరికీ అంటే ఏంటి పరిచయం చేశారు. మాది ఒక ఊరుంది, మేము కూడా సాధిస్తాము, మమ్మల్ని కూడా అన్ని ఫెసిలిటీ ఉన్నాయని పరిచయం చేశారు. నాకు చాలా గర్వంగా ఉందండి. ఖచ్చితంగా మా ఊరికి ఇంకా 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 పేరు తేవాలని నా ఆశ పుడుతుంది నా లోపల. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మ నాన్నకి నా 2 తమ్ముళ్ళు ఉన్నారు. మాకు తినడానికి కూడా ఒక పూట ఫుడ్ లేదు అప్పుడు, అంత కష్టం మాకు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మా అమ్మ నాన్న ఎంతో కష్టం పడ్డారు. మీ అమ్మాయికి చూపు లేదు, తనకు కనిపించదు, తనేం చేస్తుంది అన్నారు. ఆ రోజు మా నాన్న తల తగ్గించారు. ఈరోజు నేను మా అమ్మ నాన్నకి తల ఎత్తి నిలడానికి నేను ప్రూవ్ చేశానండి. అది చాలు నాకు. మా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సార్ కూడా నన్ను పిలిచి గౌరవించారు. 10 లక్షలు కూడా నాకు అనౌన్స్ చేశారు. నేను సార్తో మాట్లాడాను. తన అమ్మాయికు సార్ అప్పుడు చెప్పారు, నాకు స్టేజ్ మీద చెప్పారు, తను కర్ణాటక బోర్డు కూడా ఆడి మా మట్టిలో పుట్టి మాణిక్యం అని చెప్పారు. చాలా నాకు అది. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు ఇంకా ఏమైనా చెయ్యాలి మా ఊరికి అని నాకు ఉత్సాహం వస్తుంది. నాకు ఖచ్చితంగా నేను రాజసార్కి మాటిస్తున్నాను, ఇంకా మా మడక్షిర ఇంకా అభివృద్ధి అవ్వాలని నేను కోరుకుంటాను, ఇంకా అభివృద్ధి చేస్తానని నేను మాటిస్తున్నాను సార్. ఇంకా పేరు తెచ్చి ఇస్తానని మాటిస్తాను సార్. సవిత అమ్మ కూడా ఉన్నారు, మా అక్క స్థాయిలో ఎమ్మెల్యే మేడం కూడా ఉన్నారు, మా అంకల్ ఐఏఎస్ సార్ కూడా ఉన్నారు, ఐపీఎస్ సార్ కూడా ఉన్నారు. నిజంగా నాకు చాలా 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 గర్వంగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ పుట్టానంటే నా అదృష్టం అనుకుంటాను. నిజంగా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నాలాగే అవ్వాలి, మీ అమ్మ నాన్నకు ఒక పేరు తేవాలి అని నేను కోరుకుంటాను అందరితో. మా 16 ప్లేయర్స్కి కూడా పూర్ ఫ్యామిలీ, వాళ్ళకి కూడా మంచి బట్టలు ఉండదు, మంచిగా చదువుకోవడానికి ఒక స్కూల్ ఉండదు, ఒక పూటకి ఫుడ్ ఉండదు వాళ్ళకి. మేము క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ కూడా లేదు మాకు. అంటే నార్మల్ క్రికెట్ వాళ్ళకి పెద్ద పెద్ద గ్రౌండ్ ఉంటాయి, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటాయి, మాకు అవన్నీ ఏం లేదు. మాకు అన్నీ సమర్థనం క్యాబేజ్ చూసుకుంటుంది, మాకు ఏమేమి కావాలో మాకు షూ కూడా వాళ్ళే కొనిపిస్తారు, బట్టలు కూడా వాళ్ళే కొనిపిస్తారు. నార్మల్ క్రికెట్ బ్లైండ్ క్రికెట్ చాలా తేడా ఉంది. నార్మల్ క్రికెట్ మేము అంటే చూసి ఆడతాము, బ్లైండ్ క్రికెట్ మేము మొత్తం మాది బాల్ సౌండ్ వస్తుంది, దాని మీద డిపెండ్ అయ్యి మేము ఆడతాము. మా బ్లైండ్ క్రికెట్లో 3 కేటగిరీ ఉన్నాయి, B1, B2, B3 అని.
B1 అంటే మొత్తం కనిపించదు వాళ్ళకి, B2 అంటే అప్ టు 2-3 మీటర్స్ కనిపిస్తుంది, B3 అంటే అప్ టు 5-6 మీటర్స్ వరకు కనిపిస్తుంది. B2 B3 వాళ్ళకు కూడా ఎండలో కనిపించదు వాళ్ళకి, అంటే బ్లర్ అవుతుంది. నేను B3 కేటగిరీలో ఆడతాను, నాకు కూడా అంతే, ఎండలో కొంచెం ఫుల్ బ్లర్ అయిపోతుంది. మేము మొత్తం ఆ బాల్ సౌండ్ మీద డిపెండ్ అయ్యి మేము క్రికెట్ ఆడతాము. ఫస్ట్ T20 వరల్డ్ కప్ మాది, ఫస్ట్ క్యాప్టెన్ నేను. ఫస్ట్ మేము వరల్డ్ కప్ విన్ అయ్యామంటే ఇంకా ఫ్యూచర్లో వరల్డ్ కప్ కూడా ఖచ్చితంగా విన్ అవుతాం మేము. అంటే మా ఇండియన్ టీము వరల్డ్లోనే బెస్ట్ టీము ఇండియన్ టీం. గవర్నమెంట్ కూడా మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. 11th కూడా పవన్ కళ్యాణ్ సార్ కూడా పిలిచారు నన్ను, మా టీంని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మాటలు లేవు, ఎందుకంటే నేను మీలాగే చాలా స్కూల్లోనిచ్చే ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మొదలెట్టి ఇదిగో ఇలాగే ఐపీఎస్ అయిపోవాలి, ఐఏఎస్ అయిపోవాలి, మినిస్టర్లు అయిపోవాలి, ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి, ప్రెసిడెంట్ అయిపోవాలి, ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి. ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి పిల్లలు అన్నీ చూడాలి, వాళ్ళన్నీ సాధించాలని కోరుకుంటారు. ఈరోజు నిజంగా ఈరోజు దీపిక తల్లిదండ్రులను చూస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ మనం పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఈరోజు నిజంగా వాళ్ళిద్దరి గురించి నేను వినడం, ఈరోజు ప్రత్యక్షంగా చూడడం. ఇందాక సోదరుడు ఎంఎస్ రాజు చెప్పినట్టు పేదరికంగా అంటుంటాను, తల్లి తండ్రి గురువు దైవం అని. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మనం సాధించలేనిది ఏమీ లేదు, అన్నీ సాధించగలం అని దీపిక ప్రూవ్ చేసింది. ఈరోజు నిజంగా మనం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. సో నిజంగా ఈ మట్టి మీద పుట్టడం, ఈరోజు ప్రపంచంలో ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రులు అందరూ ఆవిడకి దీపికకి సన్మానం చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ సన్మానం ఇది మనకి, మన గెలుపు, మన మట్టి గెలుపు, మన మడకశిర గెలుపు, మీ అందరి గెలుపు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో మనది, మన మడకశిర, మన 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 జిల్లా అమ్మాయి, మన పిల్ల. ఈరోజు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, ఇందాక తిప్పేస్వామి గారు కూడా చెప్పారు, చిన్నప్పటి నుంచి నేను క్రికెటర్ అవ్వాలని స్కూల్కి ఆడాను, జోనల్స్కి ఆడాను. క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో నేను ఫస్ట్ వెస్టిండీస్కి పెద్ద ఫ్యాన్ అన్నమాట. అంటే ఆ రోజుల్లో వెస్టిండీస్ డామినేట్ చేస్తూ ఉండేది. సరే ఎప్పుడు మనం వెస్టిండీస్ని కొడతాం, ఎప్పుడు కొడతాం 1983 వివిఎన్ రిచర్డ్స్ క్యాచ్ కపిల్ దేవ్ పట్టాడు, వరల్డ్ కప్ మనకు వచ్చింది. సో అక్కడి నుంచి ఈరోజు ఇంత దాకా, అలాగే దీపిక దాకా ఈరోజు ఎంతోమంది అద్భుతమైన ప్లేయర్స్ ఈరోజు ఇండియా మనకి ఇస్తోంది. సరే మెన్స్ వరల్డ్ కప్ గెలిచాం, ఉమెన్స్ వరల్డ్ కప్ ఎప్పుడు అంటే ఈ మధ్య గెలిచాం. ఆ రోజు కౌర్ ఆనందాన్ని, ఇండియన్ టీం ఆనందాన్ని చూస్తుంటే మనం గెలిచినంత ఫీల్ అయ్యాం. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం T20 ఉమెన్స్ బ్లైండ్ వరల్డ్ కప్ అన్నది ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైమే ఈరోజు దీపిక క్యాప్టెన్సీలో మన గెలవడం నిజంగా ఆ గురువుకి, దీపికాకి, ఆ టీంకి మనమందరం ఒక్కసారి జోహార్, వందే మాతరం. సో నిజంగా, ఎందుకంటే ఇందాక రాజు భయ్య చెప్పినట్టు ఈరోజు ప్రపంచమంతా ఈరోజు ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే
నేను 1983 వరల్డ్ కప్ చూసిన తర్వాత అయ్యో నేను కూడా వాళ్ళని రిసీవ్ చేసుకుని ఆ ర్యాలీలో ఉంటే బాగుండేది అనిపించింది. ధోని గారు కెప్టెన్గా ఆయన గెలిచినప్పుడు మళ్ళీ ఆ ర్యాలీలో ఉంటే, కానీ మ్యాచ్లన్నిటికీ వెళ్ళేవాడిని, చూసేవాడిని. కానీ అవకాశం నాకు ఎప్పుడు దొరకలేదు. ఈరోజు ఆ అవకాశం మడకశిర నాకు ఇచ్చింది. ఈరోజు ఆ విక్టరీ ర్యాలీ ఒక విధంగా దీపికతో వస్తూ ఉంటే ఎంత ఆనందం వేసిందంటే ప్రతి ఒక్కరు ఎంతో ఆప్యాయతతో ఆనందంతో ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఉంటే నిజంగా చాలా చాలా గర్వంగా అనిపించింది. కాబట్టి ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా ఇందాక రాజు చెప్పినట్టు ఐఎమ్ నాట్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్. నేను స్కాలర్షిప్లో చదువుకుని నా బుక్స్ కొనుక్కునే స్తోమత కూడా నాకు ఉండేది కాదు. పేదరికం గురించి చెప్పారు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న కళ్ళేపల్లి, అమ్మ ఇక్కడే బాగేపల్లి. సో మాకు తెలియకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత మేము పుట్టాము. సో అక్కడి నుంచి మేము టోటల్గా 5గురం అనమాట. రవిశంకర్ అవ్వచ్చు, అయ్యప్ప అవ్వచ్చు, కమల అవ్వచ్చు, ప్రియా అవ్వచ్చు. కానీ క్రికెటర్ అవ్వాలని, ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని, ఇదిగో మళ్ళీ మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. నాకు సత్యసాయి ఆ సాయిరామ్ ఆశీర్వాదంతో మీరు నమ్మరు, స్వామి నాకు సఫారీ డ్రెస్ ఇచ్చి నేను ఒక ఫంక్షన్లో ఆయన కంపీర్ చేస్తున్నప్పుడు, ఆ ఫంక్షన్లో కూడా నా అదృష్టం చూడండి, నేను ఎంతో ప్రేమించే వెస్టిండీస్ ఆల్విన్ కలిచరన్ ఆయన ఇంగ్లీష్ కంపీరింగ్ చేశారు. సునీల్ గవాస్కర్ మన ఇండియా నుంచి ఆయన కంపీర్ చేశారు. స్వామి బర్త్డే తెలుగులో నేను కంపీర్ చేశాను. ఈ కంపీరింగ్ చేస్తున్నప్పుడు స్వామి నా దగ్గరకు వచ్చి నువ్వేం బట్టలు వేసుకుంటావు అని అడిగారు. అంటే నాకు అర్థం కాలేదు. స్వామి అన్నాను. నేను మొట్టమొదటిసారి పుట్టపర్తి రావడం, స్వామి 72nd బర్త్డే. స్వామి నువ్వేం బట్టలు వేసుకుంటావు అంటే అందరికీ చీరలు ఇస్తున్నారు, పంచలు ఇస్తున్నారు, మీ ఇష్టం స్వామి అన్నాను. ఆయన అందరికీ ఇవన్నీ ఇచ్చి లోపలికి వెళ్ళి నాకు వచ్చేసి ఒక సఫారీ సూట్ ఇచ్చారు. ఆ సఫారీ సూట్ ఇచ్చి బంగారం నీకు ఐఏఎస్ ఐపీఎస్ బాగుంటుందన్నారు. నాకు అర్థం కాలేదు. నేను అప్పటికే మళ్ళీ మర్చిపోయాను. నేను BA పాస్ అయ్యాను. ఎక్కడ పల్టీలు కొట్టలేదు. MA పాస్ అయ్యాను. MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, MPhil పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో 6 నెలలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పనిచేశాను. సో వీటితో పాటు ఐ వాజ్ అ వెరీ గుడ్ NCC కెడెట్. సో నేను నేవల్ NCC కెడెట్, ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాను సెయిలింగ్లో. చెన్నై నుంచి మైసూర్ టు చెన్నై సైకిల్ మీద వచ్చాను, సైకిల్ ఎక్స్పెడిషన్ కవరింగ్ 1200 కిలోమీటర్స్. అలాగే ఇండియన్ నేవల్ షిప్లో ఫారెన్ క్రూస్ వెళ్ళాను. సో మనం అంటాం టైం సరిపోవట్లేదు, ముఖ్యంగా పిల్లలు మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, టైం మన చేతిలో ఉంటుంది. మళ్ళీ ఆ టైం మన చేతిలో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఆ టైం వెనక్కి తిరిగి రాదు. సో ప్రతి నిమిషాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే దీపిక ఈరోజు నాకు ఇప్పుడే తెలిసింది, చిన్న గోరు తన కంటిని రప్చర్ చేస్తే అక్కడి నుంచి తను నిజంగా ఈరోజు పోరాడి ఈరోజు ఈ లెవెల్కి వచ్చిందంటే నిజంగా నేను ఎప్పుడు అంటుంటాను, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు కూడా మోసం చేశాడని, ప్రేమించిన పిల్ల ఒకటి వెళ్ళిపోయిందని, దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముంచు తలదించుకునేలా చేయగల సత్తా నీది. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్న వర్డే ఐ యామ్ పాసిబుల్ అని చెప్తుంది. కాస్త చూసుకోండి, ఐ యామ్ సెపరేట్ చేస్తే ఐ యామ్ పాసిబుల్. సో ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. మనం త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ మనం నిజంగా మన ప్రయత్నం మనం చేస్తే విజయం తప్పకుండా మనకు వస్తుంది. సహనం కావాలి, ఓర్పు కావాలి, పోరాడే శక్తి కావాలి. సో అలాంటి అన్ని లక్షణాలు కలిగిన దీపికకి ఈరోజు ఇక్కడ ఈ అభినందన సభ, ఆశీర్వాద సభలో నేను కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలా స్వామి ఐఏఎస్ ఐపీఎస్ అనగానే వాజ్ కన్ఫ్యూజ్డ్. అప్పుడు నేను పోలీస్ స్టోరీ హీరోనేం కాదు. సో నేను బెంగళూరు వెళ్ళడం, పోలీస్ స్టోరీ హీరో అని నాకు తెలియడం, ఆ సినిమా నా జీవితాన్ని మార్చి
ఇందాకే చెప్తున్నా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ర్యాంకులు మారాయి తప్ప 50 సినిమాలు పోలీస్ ఆఫీసర్గా చేశాను, పోలీస్ క్యారెక్టర్స్ చేశాను, అన్నీ అయిపోయాయి. అలాగే ఐఏఎస్ కూడా. ఎక్కడ ఏది మా 4వ సింహం ఆయన హీరోడ్, ఆయన ఏరి సతీష్ కుమార్ గారు. సార్, P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. 100 తప్పులు చేసేంత వరకు సహించూరుకోవడానికి నేను శ్రీకృష్ణుడిని కాన్రా అగ్ని. ఐఎమ్ అ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. సో అలాగా పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు ఎన్నో మంచి సినిమాలు చేస్తూ నేను క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్న నా ఆశ అలా ఉండిపోతే అది హైదరాబాద్ అండర్-19 వరకు వెళ్ళాడు యాజ్ ఎ క్రికెటర్. సో నేను వివిఎస్ లక్ష్మణ్ కానీ, రాహుల్ ద్రవిడ్ గారు కానీ, అనిల్ కుంబ్లే గారు, వీళ్ళందరూ మ్యాచ్లు ఎక్కడున్నా వెళ్ళిపోతుండేవాడిని. ముఖ్యంగా నాకు వెంకటపతి రాజు గారు మంచి ఫ్రెండ్. సో చాలామంది క్రికెట్ ఫ్రెటర్నిటీలో చాలామంది ఉన్నారు. అలాగే మిమ్మల్ని అందరినీ ఈరోజు చూస్తుంటే కూడా ఆనందంగా ఉంది. యాక్చువల్గా నా ప్రపోజల్ రాజుకు చెప్పాను, మీతో కూడా ఒక మ్యాచ్ అని. సో మీతో ఒక మ్యాచ్, వాళ్ళతో ఒక మ్యాచ్, డన్. సో ఈ ప్రాసెస్లో అక్కడి నుంచి ఆది అండర్-19 హైదరాబాద్ ఆడడం. ఇప్పుడు తను సడన్గా చిరంజీవి గారి ఆశీర్వాదంతో ఇక్కడే బెంగళూరులో కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, మళ్ళీ క్రికెట్ సాంగ్ వేయాలి. ఆ సాంగే వాడు ఫస్ట్ డ్యాన్స్ చేసిన సాంగ్ అనమాట. సో అక్కడి నుంచి ప్రేమ కావాలి అంటూ మేము ముందుకు రావడం. ఇప్పుడు ఈ డిసెంబర్ 25 శంబాలాతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాడు. సో నెక్స్ట్ టైం తప్పకుండా ఆదిని ఇక్కడికి తీసుకొస్తాను, మిమ్మల్ని అందరినీ కలిసేటట్టు చేస్తాను. సో అలాగే నేను డాక్టర్ కూడా అయిపోవాలనుకున్నాను, మన మార్కులు సరిపోలే. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చెప్పడానికి, ఏది అనుకుంటే ఏదైనా చేయొచ్చు. సో నేను డాక్టర్ అవ్వాలనుకుంటే నా కూతురు డాక్టర్ అయింది. సో తను ఇప్పుడు MD పీడియాట్రిషియన్. సో అలాగా అమ్మా నాన్నల కళని ఇప్పుడు దీపిక ఎలా నెరవేర్చిందో మీరు కూడా మీ అమ్మా నాన్నల కళ నెరవేర్చాలని, ఆ గురువుల ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉండాలని, ఆ భగవంతుడి అనుగ్రహం ఏ రూపంలో ఉండొచ్చు, ఒక డివైన్ పవర్ భగవంతుడు, నాకు సత్యసాయి బాబా ఆశీర్వాదం ఒక విధంగా నేను ఎప్పుడు అనుకుంటుంటా, ఆయన కలిపేది తమాషగా మనుషుల్ని కలుపుతారు, కానీ ఆ కలయికకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అలా ఈ మధ్య కలిసిన ఒక మంచి స్నేహితుడు, సోదరుడు మన రాజు. మేము పుట్టపర్తి స్వామి 100th బర్త్డేకి నేను వెళ్ళడం, అదే వేదిక మీద రాజు కలవడం, రాజు వెంటనే అన్న ఇలా ఫంక్షన్ అనుకుంటున్నాను, దీపిక కనంగానే తప్పకుండా నేను వస్తానని మాట ఇవ్వడం. ఈరోజు ఎన్ని అడ్డంకులున్నా, ఆటంకాలున్నా, గాల్లో ఎగురుతామో లేదో తెలియదు, ఫ్లైట్లన్నీ డిలే అవుతున్నాయి. సో ఈ ప్రాసెస్లో ఈరోజు ఫ్లైట్ నిజంగానే టైంకి రావడం అంటే ఒక మంచి కార్యక్రమానికి ఇంతమంది మంచి మనస్సులు కలిసిన ఈ చోట, మంచి మనుషులు కలిసిన ఈ చోట, సో ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు తప్పకుండా అడ్డంకులన్నీ తీరిపోతాయి. అలాగే ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా రాజుకి, అలాగే తిప్పేస్వామి గారు, ఇందాక మా పావుగడ బోరా, నేను బోరాకి చెప్పగానే తిప్పేస్వామి గారి గురించి అన్న మేమంతా బంధువులు ఉన్న తిప్పేస్వామి గారిని వెంటనే నాకు ఫోన్లో చేశారు. అలాగే పెనుగొండ మా రాజేష్ ఇక్కడే ఉన్నాడు, సవితమ్మ గారి గురించి చెప్పగానే పొద్దున మీ శ్రీవారితో కూడా మాట్లాడాం. అలాగే వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది తెలిసిన వాళ్ళే. మహంతేష్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో వీఆర్ సో ప్రౌడ్. అగైన్ ఐ విల్ మీట్ యూ ఇన్ బెంగళూరు సార్, ఐ విల్ మీట్ యూ ఇన్ బెంగళూరు. సో నిజంగా ఇంత మహత్తరమైన కార్యక్రమానికి ఈరోజు కారకులైన వీళ్ళందరికీ, ముఖ్యంగా మా రాజుకి, అలాగే వచ్చేసిన ఇక్కడికి వచ్చి దీపిక నాశనం మీ అందరికీ పేరు పేరున అభినందనలు. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి, దేశ ప్రజల రక్తంలో రోషం పౌరుషం ఉన్నంత వరకు వేలాది మంది టెర్రరిస్టులు వచ్చిన ఇండియాని ఇంచి కూడా కదపలేర్రా. మతం లేదు, గితం లేదు, మనుషులంతా ఒక్కటేరా. ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. మజబ్ నహీ గిజబ్ నహీ, ఇన్సాన్ సబ్ ఏక్ హై. ఈశ్వరల్ల అలగ్ నహీ, భగవాన్ సబ్ ఏక్ హై. ಕಾಣ್ತಾ ಇರೋ 3 ಸಿಂಹಗಳು ನ್ಯಾಯಕ್ಕೆ, ನೀತಿಗೆ, ಧರ್ಮಕ್ಕೆ ಪ್ರತಿರೂಪವಾಗಿದ್ರೆ కనిపించని 4వ సింహమే పోలీస్. ఇప్పుడు ఆయన కూడా చెప్పారు, సార్ నేను ఈరోడ్ అని, నేను మద్రాసులో పుట్టాను, మద్రాసులో పెరిగాను. నా అదృష్టం ఏంటంటే అన్ని భాషలు మాట్లాడుతూ ఒక ఇండియన్గా గర్వపడుతూ ఈరోజు ఇలాంటి వాళ్ళందరినీ కలవడం, ఎందుకంటే వాళ్ళంతా గ్రేట్ సర్వీస్ టు ద నేషన్. సో వీళ్ళందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ తప్పకుండా బడకశేరికి వస్తాం.
క్రికెట్ మ్యాచ్లతో పాటు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మీరు కూడా భరతమాత ముద్దు బిడ్డలుగా మీరు అనుకున్నవని మీరు సాధించాలని, తల్లిదండ్రులని మీరు గర్వంగా నిలబెట్టాలని, గురువుల పేరును కాపాడాలని, నిలబెట్టాలని, ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై భారత్. బోలో భారత్ మాతాకి. ఏం మాట్లాడాలో ఆనందంతో నిజంగా పెద్దలందరూ మాట్లాడారు. నిజంగా బ్లైండ్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ దీపికా గారికి నిజంగా ప్రపంచమంతా ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ, ఆంధ్రప్రదేశ్లో భాగమైన మన సత్యసాయి జిల్లాకు చూస్తూ, మన సత్యసాయి జిల్లాలో, మన మడకశిర నియోజకవర్గంలో, మన అమరాపురం మండలంలో, మరి ఒక మారుమూరిన గ్రామంలో, మరి ఒక నిరుపేద కుటుంబం నుంచి మరి తల్లిదండ్రులు చిత్తమ్మ తిమ్మప్ప గారి ముగ్గురు సంతానంలో 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అదే మన దీపిక అన్న విషయాన్ని నిజంగా మనకు చాలా గర్వంగా ఉంది. మరి పెద్దలందరూ చెప్పారు, నిజంగా ఎవరికి దృష్టిలోపం ఉండేది? దీపికాని విమర్శించిన వాళ్ళకి దృష్టిలోపం తప్ప దీపిక కాదని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. దీపిక అనుకోకుండా ప్రమాదంలో ఒక కంటి చూపు పోయింది. కానీ దీపికలో తన పైన నమ్మకం దీపికకు పోలేదు. వారి తల్లిదండ్రులు పెంపకం పైన నమ్మకం పోలేదు. తనకు ఇంకా నమ్మకం, నేను సక్సెస్ కాగలను, ప్రపంచ కప్పు నేను కొట్టగలను. ఆ అమ్మాయి స్కిల్ని ఈరోజు మన ముందు ఒక బ్లైండ్ అసోసియేషన్ చైర్పర్సన్ మహంతీష్ గారికి, వారి డైరెక్టర్లకు, మా ప్రభుత్వం తరఫున, మా సత్యసాయి జిల్లా తరఫున, మా మడకశిర నియోజకవర్గం తరఫున కూడా సార్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి మా దీపికాను గుర్తించి నా మడకశిర నియోజకవర్గం నిరంతరం మడకశిర ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నా నియోజకవర్గానికి ఏమి ఇస్తారని చెప్పి డిపార్ట్మెంట్లోను, అసెంబ్లీలోను, కలెక్టర్లతోనూ, ఎస్పీలతోనూ, మంత్రితోనూ, అక్కడ ఇరిగేషన్ మినిస్టర్తో మరి మడకశిర ప్రజల చిరకాల కోరిక, తిప్పై స్వామి గారి చిరకారి కోరిక తీర్చడాని కోసం మా నీళ్ళన్ని మళ్ళిస్తూ డాకు మహారాజ్ ఒక పక్క అక్కడ సవితమ్మ నీళ్ళు ఎక్కడ బంద్ చేస్తుందో అని ముందే సవితమ్మ ఇక్కడ నీళ్ళు వస్తాయి, 15 రోజులకు నీళ్ళు అయిపోతాయి, బాలయ్య బాబు గారు మీకు అక్కడికి వచ్చేస్తే మాది అయిపోతుంది అని నీళ్ళు అని ఎప్పటికప్పుడు మేము ఇంకా ఎక్కడ అడుగుతాము అని చెప్పి ఈ మడకశిర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని నిరంతరం ఒక యువకుడు అన్ని రంగాల్లోనూ ముందాలి, ఈ భావితరాలకి భవిష్యత్ బాగుండాలని పోరాటం చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మా సోదరుడు కాబోయే మరి స్థానిక శాసన సభ్యులు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగిన వ్యక్తి, మరి టీటీడీ బోర్డు మెంబర్ అయిన మన ఎంఎస్ రాజు గారికి, అదేవిధంగా మరి మన జిల్లాకు 2 వచ్చారు, జోడుగుర్రాలే వచ్చింది, కొత్తగా వచ్చారు. ప్రోగ్రాంలు అయితే ప్రోగ్రాముల మీద ప్రోగ్రాములు. ఒక పక్క మన కలెక్టర్ గారు నిజంగానే మన జిల్లాకు వచ్చిన వెంటనే సీఎం గారు, పిఎం గారు, ప్రెసిడెంట్ గారు ప్రపంచవ్యాప్తంగా వచ్చి మన ముఖ్యమంత్రి గారు సత్యసాయి 100వ జయంతిని రాష్ట్ర పండుగ ప్రకటించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన విఐపీలకి, అదేవిధంగా మరి
ఒక విద్య విలువ తెలిసిన కలెక్టర్ కాబట్టే మరి ఈరోజు హాస్టల్స్కి వెళ్ళి అక్కడే నిద్రపోయి పిల్లలు పడుతున్న కష్టాలేంటి మన హాస్టల్స్ గురించి కూడా ఈరోజు మన జిల్లాని పరుగులు పెట్టిస్తున్న మన కలెక్టర్ గారికి, అదేవిధంగా మరి సత్యసాయి జిల్లా అంటే అనంతపురం రాయలసీమలోనే ఫ్యాక్షన్ అని చాలామంది అంటూ ఉంటారు. మరి మన సత్యసాయి జిల్లా గురించి అతి తక్కువ కాలంలోనే ఏ ప్రాంతంలో ఏం జరుగుతోంది, ఏ ఫంక్షన్లో ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, యువత బైకులు ఎలా దోలుతారు, ఆ బైకులు దోవడం వల్ల యాక్సిడెంట్లు ఎలా అవుతాయి అని ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గంలో ఏ సమస్య ఉంది, ఏ స్టేషన్లో ఏ సమస్య ఉంది, ఇది రిపీట్ కాకుండా మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ని ఒక లైన్గా పెట్టి మన జిల్లాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తున్న మన యువ ఎస్పీ సతీష్ బాబు గారికి, అదేవిధంగా కృష్ణార్జునులు ఈ మడకసిర నియోజకవర్గంలో జేటీ మరి నిరంతరం అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ మడకసిర నియోజకవర్గానికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మరి ఈరోజు కృష్ణార్జుల అభివృద్ధిలో పాల్గొంటూ మాకు కూడా అమ్మ ఇలా కాదు, నన్ను నేను కనపడుతుంటే ఒకటే అడుగుతారు, మా గురుకుల పాఠశాలలు ఏం చేసావు తల్లి, మా నియోజకవర్గానికి ఏం చేసావని ఇద్దరు కృష్ణార్జునులు ఎప్పుడూ అడుగుతుంటారు. మరి మా నాన్న తిప్పయ్య సోమన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలు, మా సోదరి ఇంకా అభివృద్ధి రాక్షసి, కనిపించిన రాక్షసి ఏం కాదులే పాపం. మరి యువత విద్య విలువలు తెలిసిన వ్యక్తి, విద్యావేత్త, మరి ఎన్నో విద్యా సంస్థలకు అధిపతి, మరి తన ఉన్నత స్థాయిలో ఉండి మరి ఈ నియోజకవర్గాని కోసం తను కూడా ఎంఎస్ రాజుకు పోటీ పడుతూ ఉంటుంది. ఆయనేమో తెలిసి పోటీ పడతాడు, ఈమెమో తెలియకుండానే పోటీ పడుతూ ఉంటుంది నియోజకవర్గం అభివృద్ధి కోసం. మరి మా సోదరి సింధూరారెడ్డి గారికి, మరి మున్సిపల్ చైర్మన్ల గారికి, చైర్మన్లకి, వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందున్న నేటి బారులే రేపటి పౌరులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి నిజంగానే మన సత్యసాయి జిల్లా పోరాటానికి ఒక స్ఫూర్తి. మొన్నటి రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ కావచ్చు, మళ్ళీ ప్రపంచ స్థాయిలో ఈరోజు మన అందరికీ ఈరోజు గర్వకారణంగా నిలిచిన దీపిక కావచ్చు. కాబట్టి ఇలాంటి ఆణిముత్యాలు మీలో కూడా చాలా మంది ఉన్నారు, కానీ మీరు అందులో ప్రయత్నిస్తే ప్రోత్సహించడానికి మేమంతా ముందుంటామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఇక్కడ అందరూ ఉన్నాం, ఒక రాజకీయ నాయకుడు, ఒక పక్క ఎస్పీ, ఒక పక్క ఐఏఎస్, కలెక్టర్గా చేసుకోవడానికి మనం కష్టపడాలి. డ్రీమ్స్ ప్లస్ హార్డ్ వర్క్ ప్లస్ డెడికేషన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నేను తెలియజేసేది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం క్రీడలను కూడా ప్రోత్సహిస్తుంది. మొన్నటి రోజు మరి కడపలో శ్రీచరణి ఏ విధంగా అయితే మరి వరల్డ్ కప్ గెలిచామో, మరి మళ్ళీ ఈరోజు బ్లైండ్ వరల్డ్ కప్ క్యాప్టెన్గా, అంటే లీడర్షిప్ క్వాలిటీలు ఇక్కడే ఉన్నాయి, తను చేయగలదు, చేసి చూపించింది. కాబట్టి మీ అందరికీ ఈరోజు రాజు ఇలాంటి ప్రోగ్రాం ఎందుకు పెట్టారు, మేము ఇంటికి పిలుసో, మరి వాళ్ళ ఇంట్లోనో, మళ్ళీ కలెక్టరేట్కి పిలుసో మేము సన్మానం చేయగలం. అది కాదు, మీకు స్ఫూర్తిగా నిలబడాలి. ఒక బడుగు బడిన వర్గాల బిడ్డ, నిరుపేద బిడ్డ ఈరోజు వరల్డ్ కప్ సాధించింది. శ్రీచరణి రెడ్డి కూడా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అనే విషయాన్ని మీకు తెలియాలి. దయచేసి నేను తెలియజేసేది ఒక్కటే, మరి మన ఐఏఎస్ శ్యామ్ గారి తండ్రి సామాన్యమైన ఒక రైస్ మిల్లులో పనిచేసే వ్యక్తి. ఆయన రోడ్డు మీద పోతుంటే ఆయన ఫలానా కొడుకు అని చెప్పుకోరు, కలెక్టర్ శ్యాంబాబు గారి తండ్రి అంటానే వారికి గర్వంగా ఉంటుంది. మరి మన సతీష్ బాబు గారు తండ్రి వ్యవసాయం చేసే వ్యక్తి, సామాన్యమైన కుటుంబం నుంచి బజార్లో పోతున్నప్పుడు
ఎస్పీ సతీష్ గారి వాళ్ళ తండ్రి అన్నప్పుడు, వాళ్ళ గురువు అన్నప్పుడు, వాళ్ళ పిన్నమ్మ అన్నప్పుడు, వాళ్ళ అన్న అన్నప్పుడే వాళ్ళకు మనకు అందరికీ గర్వంగా ఉంటుంది. మనం ఎప్పుడు వాళ్ళ పేరు చెప్పుకోవడం కాదు, వాళ్ళు మనల్ని అంటే మనం వాళ్ళ తల్లిదండ్రులు గర్వించాలి, వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ ఐవార్లు మన టీచర్స్ గర్వించాలంటే మనం ఆ కమిట్మెంట్తో ఉండాలి. దయచేసి మీకు తెలియజేసేది ఒక్కటే, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు, స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు, కళలకు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మనం అన్ని రంగాల్లోనూ సక్సెస్ కావాలి. మీకు ఏది ఇష్టమైతే దాని మీద మీరు దృష్టి పెట్టండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మీరు రేపొద్దున ఈ వేదిక మీదకి వచ్చి మీరు మాట్లాడితే, మీరు చీఫ్ గెస్ట్గా వస్తే మీ గురువులు మీ తల్లిదండ్రులు ఆ రోజు గర్వపడతారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఏది సులువుగా రాదు, మనం పట్టుదలతో మనం పనిచేయాలి, పట్టుదలతో మనం కష్టపడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మరి మన విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు విద్యని ప్రోత్సహించాలి, నాణ్యతమైన విద్య అందజేయాలనే ఉద్దేశంతో పెను మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థని మరి పటిష్టం చేస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇచ్చాం. చాలామంది మేము కూడా అనుకున్నాం తల్లికి వందనం అందరికీ వద్దు సార్ అంటే, లేదు, తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలకుంటే అంతమందికి తల్లికి వందనం అందజేయాలన్నా అందజేసామా లేదా? మీరు తల్లికి వందనం అందిన వాళ్ళంతా చేతులెత్తండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.